శ్రీ గౌరవనితాయ్ జై. శ్రీమద్భాగవతం సప్తమ స్కందం 9వ అధ్యాయం 33వ శ్లోకం. తస్యైవ తేవ పురిడం నిజకాలశక్త్యా సంచోదిత ప్రకృతి ధర్మణా ఆత్మగూఢం అంభస్యనంత శయనాద్విరమత్సమాదే నాభేరభూత్ స్వకనికా వటవన్మహాబ్జం. ఈ భౌతిక విశ్వము, భౌతిక జగత్తు కూడా నీ శరీరమే భగవాన్. ఈ భౌతిక జగత్తు ఇక్కడ ఏదైతే దృశ్యమాన జగత్తు ఉంది ఇదంతా కూడా ఆయన శరీరమే అని చెప్తున్నారు. దానికి కారణం ఒకటి చెప్తారు. అది కాలశక్తితే క్షుభితమైనప్పుడు ప్రకృతి త్రిగుణములు ప్రకటమవడం. కాలశక్తిచే క్షుభితం అవ్వడం అంటే ఏమిటంటే, మనకి పాల నుండి వెన్న ఎలా వస్తుంది? ఒక ప్రక్రియ వలన పాల నుండి వెన్న వస్తుంది అన్నమాట. ఏముంటుంది, ముందు వేడి చేస్తాం పాలని, తర్వాత దాన్ని తోడు పెడతాం, కవ్వంతో చిరుగుతాం, అక్కడ వెన్న వస్తుంది అన్నమాట. అలాగని ఇక్కడ సృష్టిలో ఏది కూడా టపెక్కు ప్రత్యక్షం అవ్వడము, మాయమైపోవడం, ఎంద్రజాలీకుల్లా ఉండదు ఇక్కడ. అందుకనే భగవాను యొక్క మహిమను మనం అర్థం చేసుకోలేకపోతూ ఉంటాం. అలాగే చూడండి, ఇక్కడ ఏదో లింగాలను తీసినట్టుగా, నోట్లో ఉండి చెవులను తీసినట్టుగా మన సృష్టి అంతా అలా కనబడుతుంది అనుకోండి. అప్పుడు వెంటనే భగవద్ మహిమను అర్థం చేసుకుంటాం, వెంటనే అందరూ శరణాగతిలో ఉంటాం. కానీ అలా ఇక్కడ జరగదు. అంతా కూడా పరిణామశీలంలో జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ సృష్టి అంతా ఎలా జరుగుతుంది? అది కాలశక్తి క్షుభితమైనప్పుడు, కాలశక్తిలో 3 రకాలైన గుణాలు ఉన్నాయి: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాలు కొన్ని సందర్భాలు ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఆ ప్రవర్తించినప్పుడు ఈ జగత్తు ప్రకటన అవుతుంటుంది. అప్పుడు శేషశయ్య నుండి నువ్వు నిద్రలేసినంతటా నీ నాభి నుండి చిన్న దివ్య బీజము ఉత్పన్నమగును. ఆయన శేషశయ్యపై నిద్రొస్తూ ఉంటాడు. అప్పుడు నాభి దగ్గర ఏమిటుంటుంది? చిన్న విత్తనంలా చాలా చిన్నగా ఉంటుంది అన్నమాట. సృష్టి యొక్క లక్షణం ఏమిటంటే, ఒక్కసారిగా మూకుమ్మడి మనం ఎక్కడైనా మీరు ఏదైనా ఒకటి కనబడింది అనుకోండి, ఎలా కనబడుతుంది? మనకి చిన్నగా కనబడుతుంది, గ్రాడ్యువల్గా పెరుగుతుంది, బలం చేకూరుతుంది, తర్వాత ఆ శక్తి సామర్థ్యం ఏదైతే ఉందో క్షీణిస్తుంది, నశిస్తుంది కదా. ఇది కూడా భగవానుడి యొక్క. అందుకని ఈ సృష్టి అంతా ఎవరి శరీరం నుండి వచ్చింది అంటే, ఈ సృష్టి అంతా ఎవరి అంగం అవుతుంది? భగవంతుని యొక్క శరీర అంగం అవుతుంది అన్నమాట. అందుకని ఈ విశ్వాన్ని వేరుగా చూడనవసరం లేదు. మనం భగవంతుని యొక్క ఒక అంగంగా మనం తెలుసుకోవచ్చు. ఆయన యొక్క అంగం ఎక్కడుంది? నాభి. ఆ నాభి కాలం దగ్గర ముందు ఒక చిన్న విత్తనం తయారైందట. ఆ విత్తనం ఏమైంది? చిన్న దివ్య బీజం ఉత్పన్నమవను. చిన్న బీజం నుండి మహావృక్షము పెరిగినట్లుగా చిన్న విత్తనం నుండి ఒక పెద్ద చెట్టు చూడండి. మర్రి విత్తనం ఎంత ఉంటుంది? పెద్ద వృక్షం ఎలా తయారైందో అలాగా దివ్య బీజం నుండి విరాట్ విశ్వకమును ప్రకటమైనది. విరాట్ అంటే చాలా పెద్దది. అది ఎంత పెద్దది అంటే, ఈ లోకాలన్నీ కూడా ఆ కమలంలోనే ఉన్నాయన్నమాట. అది ఎక్కడ సృష్టి చేయబడింది? భగవాన్ యొక్క నాభి కమలం నుండి సృష్టి చేయబడింది. ఎప్పుడు సృష్టి చేయబడింది అంటే, ఆయన యోగ నిద్ర నుండి మేల్కొన్నప్పుడు. అంటే యోగం అంటే ఏమిటి? తన యందు తాను ఆనందం పడడం. అప్పుడు ఆయన బాహ్యంగా పొందుదాం అనుకున్నాడు. బాహ్యంగా ఎక్కడ ఉంది ఆయనకి బయట ఏది లేదు, అంతా లోపటే ఉంది. కానీ ఆయన ఏం చేశాడు? ఆయన అంగంలో, ఆయన శరీరం నుండి సృష్టి చేశాడు అన్నమాట. అప్పుడు చూడండి, మనం ఆనందం కూర్చుని ప్రశాంతంగా కూర్చుని ఉందాము అనుకున్నాం కొంతసేపు. తర్వాత బయటికి వెళ్ళి ఆనందిద్దాం అనుకున్నాం. బయటికి వెళ్ళి ఎవరితో ఆనందిస్తాం? బయటి వ్యక్తులతో ఆనందిస్తాం. ఇక్కడ కృష్ణుడికి పరంగా వేరే ఏది లేదు. కాబట్టి కృష్ణుడు బయటికి కనబడేది కూడా తానే. కాబట్టి బాహ్య శక్తిని కూడా ఆయనే సృష్టి చేసి, ఆ సృష్టి యందు ఆయన ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. సృష్టికి పోషణమునకు మూలమైనట్టు మహావిష్ణువు యొక్క 3 రూపములను అనగా క్షీరోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు రూపమున క్రమముగా వర్ణితమగును. ఏమంటే కారణము గర్భోదక, క్షీరోదక. అంటే భగవానుడు 3 రూపాలు ఆయన ప్రతి దగ్గర ఆయనే ఉంటూ ఉంటాడు. ఆయన భగవానుడు ఎప్పుడైతే శేషతల్పం నుండి నిద్రలేసి యోగ నిద్ర నుండి ఆ సృష్టి చేద్దాం అనుకున్నాడో, సృష్టి చేయబడింది. సృష్టి చేయబడిన తర్వాత ప్రతి లోకము సృష్టి చేయబడింది. అందులో ప్రతి జీవి ఉన్నాడు. అణువు, పరమాణువులో కూడా ఎవరు? భగవాను ప్రవేశించాడు అన్నమాట. ముందు కారణోదక సాయి విష్ణువు ఎవరు? శ్వాస రూపంలో ఆయన సృష్టి చేస్తుంటాడు. అందులో ప్రతి విశ్వంలోనే కూడా గర్భోదక సాయి విష్ణువు ఉంటాడు.
పరమాత్మ రూపంలో ప్రతి దగ్గర ఎవరున్నారండి? క్షీరోదక సాయి విష్ణువు ఉన్నాడు అన్నమాట. కాబట్టి భగవానుడు ప్రతి దాని యందు ప్రవేశించి ఆయన ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై.